హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీ దీనిలో భాగంగా మనము దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. దీనిలో క్వశ్చన్: చివరి కణ్వ పాలకుడైన సుశర్మ నుంచి సింహాసనం స్వాధీనం చేసుకున్న శాతవాహన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 శ్రీముఖుడు. నెక్స్ట్ క్వశ్చన్: శకరాజు అయిన నహపానుడిని ఓడించిన శాతవాహన రాజు ఎవరు? ఆప్షన్ 3 గౌతమిపుత్ర శాతకర్ణి. నెక్స్ట్ వన్: గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి గౌతమి బాలశ్రీ వేయించినటువంటి శాసనం ఏమిటి? సో ఆన్సర్ని గెస్ చేసినట్లయితే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఆప్షన్ 3 నాసిక్ శాసనం. నెక్స్ట్ క్వశ్చన్: గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదులు ఏమిటి? గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదులు ఏమిటి? ఆన్సర్ ఆగమ నిలయ, క్షత్రియ దర్పమాన మర్దన, త్రిసముద్రలోయ పీతవాహన. ఇవన్నీ కూడా గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క బిరుదులు. నెక్స్ట్ క్వశ్చన్: శాతవాహనులు తమ రాజ్యాన్ని డాష్ అనే రాష్ట్రాలుగా విభజించారు. ఆన్సర్ ఆప్షన్ 4 ఆహారాలు అనే రాష్ట్రాలుగా. నెక్స్ట్ క్వశ్చన్: శాతవాహనుల కాలం నాటి న్యాయాధికారులను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 రజకులు అని అంటారు. రజకులు. నెక్స్ట్ వన్: శాతవాహనుల కాలంలో సమాజాన్ని ఎన్ని వర్గాలుగా విభజించారు? 4 వర్గాలుగా. నెక్స్ట్ క్వశ్చన్: శాతవాహనుల కాలం నాటి ప్రధాన వర్తక స్థావరాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఫైతాన్, నాసిక్, ఇంకా ధాన్య కటకం. సో ఈ విధంగా శాతవాహనుల కాలం నాటి ప్రధాన వర్తక స్థావరాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్: శాతవాహనులు ఇంకా రోమన్ల మధ్య వర్తకం గురించి వివరించిన గ్రంథం ఏమిటి? ఆన్సర్ పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. నెక్స్ట్ క్వశ్చన్: దక్కను భౌగోళిక సరిహద్దులను ఏ సంవత్సరంలో హైదరాబాద్లో జరిగిన భారతదేశ చరిత్ర సమావేశంలో నిర్ణయించారు? అది ఏ సంవత్సరంలో? ఆన్సర్ ఆప్షన్ 2 1945 సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్: సంగమ యుగంలోని తమిళ రచనల్లో ప్రముఖ వ్యాకరణ గ్రంథమైన తొలకప్పియంను రచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 తొలకప్పియర్ రచించారు. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తప్పకుండా తెలియచేసి మీ సపోర్ట్ని మాకు తెలియచేయండి. నెక్స్ట్ వన్: తమిళ దేశానికి బైబిల్ లాంటి తిరుక్కురల్ అనేటటువంటి గ్రంథాన్ని రచించిన వారెవరు? ఆప్షన్ 1 తిరువల్లువార్. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది వాటిని జత చేయండి. ఈ కింది వాటిని జత చేయడం అన్నమాట. సో ఇక్కడ చూద్దాము. మొదటి మహేంద్రవర్మ మత్త విలాస ప్రహసనం. నెక్స్ట్ భారవి కిరాతార్జునీయం. నెక్స్ట్ దండి దశకుమార చరిత్ర. నెక్స్ట్ అమోఘవర్షుడు.
కవిరాజు మార్గం. సో ఆప్షన్ 3 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రెండో పులకేశి హర్షవర్ధనుడిపై విజయాన్ని తెలిపే శాసనం ఏమిటి? రెండో పులకేశి హర్షవర్ధనుడిపై విజయాన్ని తెలిపే శాసనం ఏమిటి? ఆన్సర్ ఐహోల్ శాసనం. ఐహోల్ శాసనం. నెక్స్ట్ క్వశ్చన్. చోళుల కాలం నాటి స్థానిక పరిపాలనను వివరించే శాసనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఉత్తర మేరూర్ శాసనం. మొదటి పరాంతకుడు వేయించారనమాట. నెక్స్ట్ వన్. సంఘం అనే పదం మొదటిసారిగా ఏ భిక్షువుల గురించిన విషయాల్లో వాడారు? ఆన్సర్ జైన బౌద్ధ భిక్షువుల గురించినటువంటి విషయాలలో వాడారనమాట. నెక్స్ట్ వన్. సంఘం అనే పదానికి తమిళంలో సమాన అర్థం కలిగిన పదం ఏమిటి? ఆన్సర్ని గెస్ చేసినట్లయితే కామెంట్లో తెలియచేయండి. కూడల్. ఆప్షన్ 2 కూడల్. నెక్స్ట్ క్వశ్చన్. తమిళంలో కవి పండిత పరిషత్ను ఏమంటారు? తమిళంలో కవి పండిత పరిషత్ను ఏమంటారు? ఆన్సర్ సంఘం. సంఘం అని అంటారు. నెక్స్ట్. తమిళనాడులో సంఘం అనే పదాన్ని తిరుత్తనందంలో వాడిన వారెవరు? తిరుత్తనందంలో వాడిన వారు ఎవరు సంఘం అనే పదాన్ని తమిళనాడులో? ఆప్షన్ 1 తిరునావక్కరసు వాడారు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. చేర రాజుల్లో గొప్పవాడు యుద్ధవీరుడు ఎవరు? చేర రాజుల్లో గొప్పవాడు యుద్ధవీరుడు ఎవరు? ఆప్షన్ 3 ఉదయం జెరల్. నెక్స్ట్ వన్. ఆదిరాజు ఇమయ విరంజన్ పరమేశ్వర. ఆదిరాజు ఇమయ విరంజన్ పరమేశ్వర అనే బిరుదులు ఉన్న చేరరాజు ఎవరు? ఆప్షన్ 1 నెడుంజెరల్ అడన్. నెక్స్ట్. చేర వంశానికి చెందిన నెడుంజెరల్ సోదరుల్లో ప్రముఖులు ఎవరు? చేర వంశానికి చెందిన నెడుంజెరల్ సోదరుల్లో ప్రముఖులు ఎవరు? ఆన్సర్ కుట్టువన్, సెంగుట్టవన్. నెక్స్ట్ వన్. మనగుడి, మరుదున్, నక్కీరార్ అనే కవులు ఏ చేరరాజు గురించి కొనియాడారు? మనగుడి, మరుదున్, నక్కీరార్ అనే కవులు ఏ చేరరాజు గురించి కొనియాడారు? ఆప్షన్ 1 నెడుంజెరల్ రాజు గురించి. నెక్స్ట్ క్వశ్చన్. సంగం యుగం కాలం నాటి కుల వ్యవస్థలో సరైనది ఏమిటి? సరి అయినది ఏమిటి? ఆన్సర్ వనం, వైరణి, ఇంకా తుడియం, ఇంకా కడంబన్. ఇవన్నీ కూడా సరైనటువంటివే. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాచీన తమిళులు ప్రధానంగా ఎవరిని ఆరాధించారు? ఆన్సర్ ప్రకృతి శక్తులను, సర్పాలను, పిశాచాలను ఆరాధించారు. నెక్స్ట్ వన్. ప్రాచీన తమిళులు ఆరాధించిన శైవ దేవతలు ఎవరు? ప్రాచీన తమిళులు ఆరాధించిన శైవ దేవతలు ఎవరు? ఆన్సర్ శివుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి. నెక్స్ట్. తమిళ వ్యాకరణ గ్రంథం ఏమిటి? తమిళ వ్యాకరణ గ్రంథం ఏమిటి? ఆన్సర్ తొలకప్పియం. తొలకప్పియం. నెక్స్ట్ వన్. కురల్ అంటే నైతిక విలువలు అన్నమాట. కురల్ అనే ప్రసిద్ధ కావ్యాన్ని ఎవరు రచించారు? నైతిక విలువలకు సంబంధించినటువంటి కురల్ అనే ప్రసిద్ధ కావ్యాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ తిరువల్లువార్. నెక్స్ట్ వన్. కింది వాటిని జత చెయ్యండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శాతవాహనుల చరిత్రకు ప్రధాన ఆధారమైన అమరావతి స్తూపం ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్
కృష్ణా నది ఒడ్డున. నెక్స్ట్ వన్, కాంచీపురం పల్లవులకు సంబంధించి సరైనదేమిటి? కాంచీపురం పల్లవులకు సంబంధించి సరి అయినదేమిటి చూద్దాము. ఈ పల్లవులు బాదామి చాళుక్యులకు, మదురై పాండ్యులకు సమకాలీనులు. నెక్స్ట్ ఆప్షన్, తమిళ కన్నడ ప్రాంతాలను వీరు పరిపాలించారు. నెక్స్ట్ ఆప్షన్, కావేరి తుంగభద్ర డెల్టాలపై అధికారం సాధించారు వీరు. నెక్స్ట్ ఆప్షన్, వీరి కాలంలో తమిళ కన్నడ భాషలో అనేక రచనలు వచ్చాయి. ఇవన్నీ కాంచీపురం పల్లవులకు సంబంధించి సరైనటువంటివి. ఆప్షన్ 1 ఆన్సర్. నెక్స్ట్ వన్, పల్లవుల్లో అత్యంత బలవంతుడు సింహ విష్ణు కుమారుడైన మహేంద్రవర్మ. రెండో పులకేశి మధ్య, ఓకే, మహేంద్రవర్మ ఇంకా రెండో పులకేశి మధ్య యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్, క్రీస్తు శకం 610లో. నెక్స్ట్ క్వశ్చన్, మహేంద్రవర్మ ఆస్థానంలో ఉన్న ప్రముఖ శైవ కవి ఎవరు? ఆప్షన్ 1 అప్పార్. నెక్స్ట్ వన్, మత్త విలాస ప్రహసనం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆన్సర్, ఆప్షన్ 1 మహేంద్రవర్మ. నెక్స్ట్ వన్, పల్లవ రాజు అయిన మహేంద్రవర్మ బిరుదులు ఏమిటి? ఆప్షన్ 1 మత్త విలాస, విచిత్ర చిత్త, చిత్రకారపులి, ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్, బాదామి చాళుక్య రాజు అయిన రెండో పులకేశిని ఓడించిన పల్లవ రాజు ఎవరు? ఆప్షన్ 4 మొదటి నరసింహవర్మ. నెక్స్ట్, బాదామి చాళుక్య రాజు అయిన రెండో పులకేశి ఓడిపోయిన యుద్ధం. ఆన్సర్, మణిమంగళ యుద్ధం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనదేమిటి? సో ఇక్కడ చూద్దాము, కింది వాటిలో సరైనవి ఏంటి అంటున్నారు. సోమదేవసూరి రచించిన గ్రంథం నీతి వాక్యామృతం కరెక్టే. నెక్స్ట్, మూడో సోమేశ్వరుడి రచన మానసోల్లాసం, ఇది కూడా కరెక్టే. సో ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, మెగస్తనీస్ ఇండికా గ్రంథంలో పేర్కొన్న సంగమ రాజ్యాలు ఏమిటి? ఆప్షన్ 4 చోళ, చేర ఇంకా పాండ్య రాజ్యాలు. నెక్స్ట్, కింది రాజ్యాలు సరిహద్దుల్లో సరైన దాన్ని గుర్తించండి. చూద్దాము, సరైనవి ఏంటంటే చోళ రాజ్యం, ఇది ఆర్కాట్ నుంచి తిరుచునాపల్లి వరకు. నెక్స్ట్, చేర రాజ్యం, ఇది ఉత్తరాన కొచ్చిన్ నుంచి దక్షిణాన తిరువల్లూరు వరకు. నెక్స్ట్, పాండ్య రాజ్యం, ఇది పుదుక్కోట నుంచి కన్యాకుమారి వరకు. ఇవన్నీ కూడా కరెక్టే. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, చేర రాజ్యానికి రాజధాని ఏమిటి? ఆప్షన్ 2 వంజి. నెక్స్ట్, పాండ్య రాజ్యానికి రాజధాని ఏమిటి? ఆప్షన్ 1 మదురై. నెక్స్ట్ వన్, ప్రాచీన చోళుల్లో గొప్పవాడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 కరికాల చోళుడు. నెక్స్ట్ వన్, పూహర్ అనే నూతన రాజధానిని కావేరీ నదిపై ఆనకట్టను నిర్మించిన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 కరికాల చోళుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.